అది మిక్స్ చేసుకోగానే టేస్ట్ మొత్తం కంప్లీట్ గా మారిపోయింది. మీరు నార్మల్ గా స్టాల్ దగ్గరికి వెళ్ళి పానీపూరి తిని ఉంటారు, కానీ ఆల్రెడీ రెడీమేడ్ ఉన్న పానీపూరి ఎప్పుడైనా తిన్నారా? ఇది నేపాలీ బ్రాండ్ అంట. దీని ప్యాకింగ్ హైలైట్ చూసారా? ఓ పర్ఫెక్ట్ గా ఉంది. హాయ్ హలో నమస్తే, చంద్ర ఎలా ఉన్నారు? మరి కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. సో ఈ రోజు వీడియోలో వచ్చేసరికి మీరు ఆల్రెడీ తమ్నెల్లో చూస్తుంటారు, బ్లింకిట్ ఫైండ్స్ ది పార్ట్ 2 వీడియో అయితే చేస్తున్నాం. కొన్ని యూనిక్ ప్రొడక్ట్స్, స్నాక్ ఐటమ్స్ ఇవన్నీ తెచ్చి ఇప్పుడు దాకా మన లైఫ్ లోని ట్రై చేయని ఐటమ్స్ ఫస్ట్ టైం అయితే ట్రై చేయబోతున్నాను. సో ఇది వచ్చేసరికి పార్ట్ 2 వీడియో. పార్ట్ 1 లో మనం ఇవ్వబో కొరియన్ రైస్ జెల్లీదో ఏదో ట్రై చేసాం, అదొక విచిత్రంగా ఉందిలే. దాంతోపాటు ఇంకా కొన్ని వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ అయితే ట్రై చేసాం. ఈ వీడియోలో వచ్చేసరికి మనం ఇంకొన్ని వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ ట్రై చేద్దాం. మీలో చాలా మంది కింద కామెంట్స్ లోని లైక్ కొన్ని ప్రొడక్ట్స్ అయితే చెప్పారు, అవన్నీ నేను బ్లింకిట్ లో ఎదిగాను కానీ ఏది కూడా స్టాక్ లో లేదు. మాక్సిమం ట్రై చేస్తా ఆ ప్రొడక్ట్స్ కూడా తేడానికి. సో ఏమేమి తెప్పించాను ఏంటి అనేది మీకు చూపిస్తాను. వీడియో కంటిన్యూ చేసే ముందు క్లిక్ అయితే చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం, పదండి. సో గైస్, మనకి 2 ప్యాకెట్స్ అయితే వచ్చాయి బ్లింకిట్ నుంచి. బ్లింకిట్ రకరకాల ప్యాకింగ్ కొన్ని థీమ్స్ పెడతా ఉంటాడు. ఈసారి ఏంటంటే చాలా గేమ్స్ పెట్టాడు. ఇగో అంటే పజిల్ గేమ్స్ ఉన్నాయి, కిందన వచ్చేసరికి క్వశ్చన్స్ ఉన్నాయి, ఇవి వచ్చేసరికి ఫైండ్ ద సొల్యూషన్స్ అని చెప్పేసి ప్యాకెట్ మొత్తం దగ్గర ఒక 11 గేమ్స్ ఉన్నాయి గైస్ బ్లింకిట్ బ్యాగ్ మీద, చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇంకొన్ని పజిల్స్ చూసారా, ఇన్ని రకాల గేమ్స్. అంటే ఈ ప్యాకెట్లు ఏమి పడేయకుండా ఇంట్లో పిల్లలు లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ ప్యాకెట్లు ఉంచేసి ఇట్లా గేమ్లు ఆడిస్తే బాగుంటుంది. సో ఒకసారి ఓపెన్ చేసి ఏమేమి ఐటమ్స్ వచ్చాయో ఫస్ట్ చూపించేస్తాను. వావ్, అంటే ఓన్లీ స్ట్రీట్లోనే దొరికే ఫుడ్ కూడా మనం ఇలాగ ప్యాకెట్లోకి వచ్చాయంటే ఇంకా అర్థం చేసుకోండి. సో టోటల్గా మన దగ్గర 1 2 3 4 5 6 ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. 6 ఐటమ్స్లోని మనకి ఇది వచ్చేసరికి పానీపూరి కిట్ అంట. మీరు నార్మల్గా స్టాల్ దగ్గరికి వెళ్ళి పానీపూరి తిని ఉంటారు, కానీ ఆల్రెడీ రెడీమేడ్ ఉన్న పానీపూరి ఎప్పుడైనా తిన్నారా? సో ఇది వచ్చేసరికి రెడీమేడ్ పానీపూరి అనమాట. ఒకసారి ఓపెన్ చేసి ఏమేమి ఉన్నాయో కూడా చూపిస్తాను ఇందులో మీకు. దాంతోపాటు సేవ్ బటాటా పూరి అంట, ఇది చూడండి. ఈ ఐటమ్ ని డైరెక్ట్ గా ఇలా ప్యాక్ చేస్తారు. అండ్ దాంతోపాటు హల్దీరామ్స్ ది బేల్ పూరి కూడా ఉంది. ఇది మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? లైక్ హల్దీరామ్స్ ది ఇది వచ్చేసరికి ఆగ్రా తాజ్ పేటా అంట. చిన్న స్టాల్స్ మీద అమ్ముతూ ఉంటారు వైజాగ్ కాంప్లెక్స్ దగ్గర. అండ్ ఇవి వచ్చేసరికి అట్టికాయ స్లైసెస్, అట్టికాయ చిప్స్, కానీ లాంగ్ గా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసరికి జాక్ పాట్ ఫైర్ బాల్స్ అంట. సో ఈ ఐటమ్స్ అయితే ఈ పార్ట్ 2 వీడియోలో ట్రై చేయబోతున్నాం. మనం ఈ లాంగ్ బనానా చిప్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. పేరే లాంగ్ బనానా చిప్స్. ఇంకే వీళ్ళు పార్సల్ తెచ్చేలోపు ఎక్కడో గుండె అయిపోయి ఉంటుంది. ఇది లాంగ్ అంటే ఈ సైజులో ఉంది. అట్టికాయ చిప్స్ పైన మంచిగా మసాలా వేసి ఇచ్చారు. కేరళలో బాగా ఫేమస్ ఈ అట్టికాయ చిప్స్. ఒకసారి ట్రై చేద్దాం. బాగుంది. మనం నార్మల్గా బనానా చిప్స్ తింటుంటాం కదా, అందులోనే మంచి స్పైస్డ్ ఫ్లేవర్స్ యాడ్ చేసి ఆ లిటిల్ స్పైసీనెస్, ట్యాంగీనెస్ యాడ్ చేసి బాగుంది. కానీ లాంగ్ వన్నీ ఇరిగిపోయి అన్ని చిన్న గుండలాగా అయిపోయింది లోపలంతా, చూడండి. దీని ప్రైస్ వచ్చేసరికి 95 రూపీస్ ఈ ప్యాకెట్. నెక్స్ట్ మనం ఈ జాక్ పాట్ ఫైర్ బాల్స్ ట్రై చేద్దాం. 2x స్పైసీ అంట. లెట్స్ ట్రై. స్మెల్ మాత్రం చాలా ఘోరంగా ఉంది. అంటే డైరెక్ట్ మనం చిల్లీ పౌడర్ చేసిన తర్వాత స్మెల్ చూస్తే ఆ ఘాట్ ఎలా తగులుతుందో అలా తగులుతుంది. మొత్తం ఈ పఫ్ బాల్స్ దాని మీద స్పైసీ పౌడర్ ని కోట్ చేసి ఇచ్చేసారు. లెట్స్ ట్రై. స్పైసీ ఏం లేదే, 2x స్పైసీ అన్నారు. టేస్ట్ అయితే బాగుంది, కానీ సేమ్ మన చీటోస్ ఉంటాయి కదా, చీటోస్ తినలాగే ఉన్నాయి, బట్ స్పైసీగా లేవు. ఇది వచ్చేసరికి నేపాలీ ప్రొడక్టా? నేపాలా? ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ నేపాల్ అని రాశారు చూడండి. ఇది నేపాలీ బ్రాండ్ అంట. ఇప్పుడు మనం మెయిన్ ఐటమ్స్ ట్రై చేద్దాం. ఇది వచ్చేసరికి హల్దీరామ్స్ ది బేల్ అంట. ఓపెన్ చేసేద్దాం. సేమ్ మనకి మ్యాగీ బౌల్ ఎలా ఉంటుందో అలాంటి బౌల్ ఇచ్చారు. అండ్ ఇందులో మనకి ప్యాకెట్ లోని బేల్ అయితే ప్యాక్ చేశారు. కింద వచ్చేసరికి ఇది మనకి సాస్ ప్యాకెట్ అయితే ఒకటి ఇచ్చారు. చింపేసి ఇందులో వేసేద్దాం. మరమరాలను వేసేసి ఓన్లీ డ్రైగా ఇలా తినేయచ్చు యాక్చువల్గా. ఇది ఇదే చూడడానికి ఇలా ఉంది. దీనిలో మనం ఇప్పుడు ఈ సాస్ యాడ్ చేయాలి. అండ్ మిక్స్ చేసుకోవడానికి మనకి ఇలాగ పేపర్ స్పూన్ టైప్ ఒకటి ఇచ్చారు. సో వేసేద్దాం. Let's mix the sauce. సాస్ అయితే వేసాను. దీన్ని ఇప్పుడు మనం మంచిగా మిక్స్ చేసేయాలి. మిక్స్ చేస్తుంటే మాత్రం భలే ఉంది. సో హల్దీరామ్స్ ది బేల్ ట్రై చేసేద్దాం. చాలా బాగుంది. స్వీట్, ట్యాంగీ, స్పైసీ సాస్ అయితే ఇచ్చారు. అది మిక్స్ చేసుకోగానే టేస్ట్ మొత్తం కంప్లీట్ గా మారిపోయింది. అంటే బయట చేసుకునే దానికి ఎగ్జాక్ట్ అని చెప్పను, కానీ ఒక 50-60% అయితే మ్యాచ్ అయింది. అంటే బయట ఇంకా కొద్దిగా ఎక్కువ సాసెస్, కొద్దిగా ఉల్లిపాయలు అవన్నీ కూడా వేస్ట్ చేస్తారు కాబట్టి ఆ టేస్ట్ అయితే రాదు, కానీ ఒక 50% ఆ ఫీల్ని అయితే మ్యాచ్ చేసింది.
ఇదైతే అదిరిపోయింది. ఇది దీని ప్రైస్ వచ్చేసరికి 45 రూపీస్. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇది మంచి క్విక్ అండ్ ఈజీ స్నాక్గా తినాలనుకుంటే ఇది ఆర్డర్ చేసేసుకోవచ్చు. నేను నాకు ఈ పేపర్ స్పూన్ కూడా బాగా నచ్చింది. ఇప్పుడు దాకా ట్రై చేసిన 2 ప్రోడక్ట్స్ కంటే ఈ ప్రోడక్ట్ చాలా ఎక్కువ బాగుంది. సో గైస్ నెక్స్ట్ వచ్చేసరికి మన రెడీమేడ్ స్టాల్లో దొరికే స్నాక్ ఐటమ్స్ అనమాట. ఇది వచ్చేసరికి సేవ్ బటాటా పూరి అంట. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదైతే ఐటమ్ లోపల ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా రాశారు నో కుకింగ్ రిక్వైర్డ్ అని చెప్పి 2 minutes లో రెడీ అయిపోద్దంట. ఈ 2 minutes లో రెడీ అయిపోయి సేవ్ బటాటా పూరి. సో ఒకసారి ఓపెన్ చేసేద్దాం. ఓకే, లోపల వచ్చేసరికి ఒక ప్యాకెట్, 2 ఏవేవో సాస్ ప్యాకెట్లు ఉన్నాయి. 2-3 ప్యాకెట్స్ అయితే ఉన్నాయి. దీని మీద రాశారు ఏంటనేది. స్వీట్ అండ్ సోర్ చట్నీ, గార్లిక్ చట్నీ, ఇది వచ్చేసరికి గ్రీన్ చిల్లీ చట్నీ. అండ్ ఇందులో వచ్చేసరికి మనకి పూరీస్ ఉన్నాయి, ఇందులో మనకి ఫ్లేక్స్ ఉన్నాయి, అండ్ ఇందులో వచ్చేసరికి సేవ్ ఉంది. సో దీన్ని అయితే మనం ఇప్పుడు అరేంజ్ చేయాలి. ఇవి ఇచ్చారనమాట పాపడీలు, పాపడీ చాట్ లాంటిది. అన్నీ వద్దు, ఒక 5 రెడీ చేద్దాం. ఇది వచ్చేసరికి సేవ్, బాయిల్డ్ పొటాటో ఫ్లేక్స్ అంట గైస్. యాక్చువల్గా ఈ పొటాటో ఫ్లేక్స్ని మనం వాటర్ వేసి కలపాలంట. సో ఇందులో ఏం చేయాలంటే మనం ఈ పొటాటో ఫ్లేక్స్లోని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. మిక్స్ చేద్దాం. స్పూన్ లేదు, అందుకే ఇందాకలా బేల్పూరి ఇది వాడుతున్నాం. సో ఒక 2 minutes ఎలాగ వదిలేస్తే మనకి బాయిల్డ్ పొటాటోస్ అయితే రెడీ అయిపోద్ది అంట. మనకి ఇలాగా ఉడకబెట్టుకొని పేస్ట్ చేసిన పొటాటో లాగా అయితే రెడీ అయిపోయింది. సో ఈ ఉడకబెట్టుకున్న పొటాటో పేస్ట్ని ఏం చేయాలంటే ఈ పాపడీల మీద వేయాలి కొద్దిగా. సో నెక్స్ట్ దాని మీద మనం ఈ 3 types ఆఫ్ సాసెస్ ఏదైతే ఇచ్చారో అవి స్ప్రింకిల్ చేయాలి. తేడా కొడుతుందేమో అనిపిస్తుంది. ఇదేంటి స్వీట్ అండ్ సవర్ చట్నీ. నెక్స్ట్ ఇది వచ్చేసరికి గ్రీన్ చిల్లీ చట్నీ. రావట్లేదు ఇది. ఎక్కువ. దీని మీద లాస్ట్లో వచ్చేసరికి ఈ సేవ్ని ఇలా స్ప్రింకిల్ చేసేయాలి. ఈ ఫోటోలో మనకి చూపించిన ఐటమ్ ఇది, అండ్ ఇక్కడ మనకి రెడీ అయిన ఐటమ్ ఇది. అది ఫైనల్గా 3 రకాల సాసెస్ వేసాను. ఆ పొటాటో పేస్ట్ని వాటర్లో వేసి పొటాటో మ్యాష్డ్ పొటాటో చేసాను. దానిపైన ఇచ్చిన సేవ్ వేసాను. ఇది ఎలా ఉంటుంది ఇప్పుడు ట్రై చేద్దాం. ఘోరం. కింద పాపడీ సెపరేట్ గా, ఆ పైన వేసిన సేవ్ సెపరేట్ గా తినేయొచ్చు, కానీ ఆ మ్యాష్డ్ పొటాటో అబ్బో వర్స్ట్ గా ఉంది. దీని ప్రైస్ వచ్చేసరికి 165 రూపీస్. పెద్ద హోల్, అస్సలు బాగాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పొటాటో ఫ్లేక్స్ ని వాటర్లో వేసి మనం పేస్ట్ చేస్తేనే ఆ గరుగ్గా తగిలి సగం టేస్ట్ పోద్ది. సో ఇవన్నీ మిక్స్ చేసి తినేసరికి రకరకాలుగా ఉంది, చెప్పలేకపోతున్నాను కూడా. ఆ మ్యాష్డ్ పొటాటో టైప్ తింటే మాత్రం ఏదో కడుపులో తిప్పుతున్నట్టు అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి మన ఈ క్విక్ గా అయిపోయే పానీపూరి ట్రై చేద్దామా. 15 పూరీస్, బూందీ, పానీపూరి పేస్ట్, స్వీట్ అండ్ సార్ పేస్ట్ అంట. ఇవి ఉన్నాయి, ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. సో వావ్, ఇవి వచ్చేసరికి పూరీస్ గైస్, పానీపూరీస్. ఇందులో మనకి 15 ఉంటాయి అంట పానీపూరీస్. సో దాంతోపాటు మనకు ఒక 3 ప్యాకెట్స్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసరికి బూందీ, ఇది వచ్చేసరికి స్వీట్ అండ్ సోర్ పేస్ట్, అండ్ ఇది వచ్చేసరికి పానీపూరి పేస్ట్. సో ఇది డైరెక్ట్గా మనం వాటర్లో మిక్స్ చేసుకుంటే మన పానీపూరి వాటర్ రెడీ అయిపోద్ది. సో ఇది ఎలా ఉంటుందో ట్రై చేద్దాం. ఇప్పుడు మనం పానీపూరి అయితే రెడీ చేద్దాం. ఇందులో నుంచి పూరీస్ తీసేద్దాం. నైస్. వావ్, పానీపూరి ప్యాకింగ్ చాలా బాగుంది. చూడండి మీరు, అసలు పూరి సిరిగిపోకుండా బాబా ఒక్కొక్క పూరికి ఒక్కొక్క షెల్ లాగా, ఎగ్ షెల్స్, మనకి ఎగ్స్ ఎలా ప్యాక్ చేసుకుంటాం అలాగైతే ప్యాక్ చేశారు. ఇలా ఓపెన్ చేస్తే మనకి పూరీస్ అయితే ఉన్నాయన్నమాట. ఒక్కటి కూడా ఎరగలేదు, అన్నీ బాగున్నాయి. చాలా బాగుంది పూరీస్. నేను ప్యాకింగ్ హైలైట్ చూసారా, ఇందులో జస్ట్ మనం డైరెక్ట్ గా బూందీ, వాటర్ అండ్ స్వీట్ అండ్ సార్ పేస్ట్ వేసుకొని తినేయడమే. లైక్ మనకి మ్యాష్డ్ పొటాటో టైప్ ఫిల్లింగ్ ఉంటుంది కదా, అదైతే ఏం లేదు. దీనికి కొద్దిగా ఈ పానీపూరి పేస్ట్ యాడ్ చేసేద్దాం. పుదీనా, గ్రీన్ చిల్లీ అవన్నీ కలిపి చేస్తారు కదా, అది కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాం. అండ్ అందులోకే మనం కొన్ని బూందీస్ యాడ్ చేద్దాం. మంచిగా మిక్స్ చేసేసి మన పానీపూరి వాటర్ అయితే రెడీ అయిపోయింది. పగలట్లేదు. పెట్టేసి ఇప్పుడు ఈ వాటర్లో డైరెక్ట్గా ఇలా ముంచేసి ఈ పానీపూరి తినేయడమే. రెడీమేడ్ పానీపూరి గైస్, లెట్స్ ట్రై.
యాక్చువల్లీ పొటాటో లేకపోతే ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ పర్లేదు, ఓన్లీ ఆ వాటర్ అండ్ ఆ బూందీతోనే బాగా సెట్ అయిపోయింది. పానీపూరి ఇందులో మనం ఇట్ స్వీట్ అండ్ ఎక్కువ పడిపోయిందిరా. ఆ పేస్ట్ అయితే యాడ్ చేసాను. లెట్స్ ట్రై. నాట్ బ్యాడ్, పర్లేదు, బాగుంది. మనకి పాపిడి పూరి ట్రై చేసిన తర్వాత ఇది కూడా అలాగే ఉంటుందేమో, టేస్ట్ వర్స్ట్ గా ఉంటుందేమో అనుకున్నాను కానీ ఇది పర్లేదు, బాగానే ఉంది. ఇందులో ఆ పొటాటో ఫ్లేక్స్ ఇవ్వకుండా ఉండడం మంచి పని చేశాడు. ఇచ్చుంటే మాత్రం ఇంకా బేలా అయిపోయేది. ఇంట్లోనే మనం కొద్దిగా ఉడకబెట్టుకున్న పొటాటోస్ ఉంటే అది తీసుకుని ఇందులో పెట్టుకుని తినేస్తే ఇంకా కంప్లీట్ మనం బయట స్టాల్లో తిన్నట్టే ఉంటది. ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగుంది. మెయిన్ గా పానీపూరీస్ కి ఆ ప్యాకింగ్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది. ఈ పానీపూరి ప్రైస్ వచ్చేసరికి 139 రూపీస్. లాస్ట్ లోని వి హ్యావ్ దిస్ ఆగ్రా తాజ్ పేడ, ఏదో పెఠా, ఆగ్రా తాజ్ పెఠా. సో ఇది కూడా నేను ఆన్లైన్ లో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. దీని ప్రైస్ వచ్చేసరికి 65 రూపీస్. ఇగో గైస్, ఇలా అయితే ఉంటది. కరెక్ట్ గా మనకి రాక్ హార్డ్ గా ఉండే ఒక షుగరీ ఇదిలా ఉంటది అనమాట. షుగర్ క్యూబ్ లాగా, పెద్ద షుగర్ క్యూబ్ లాగా. అండ్ లోపలైతే ఇది చాలా సాఫ్ట్ గా ఉంటది. ఇదిగో, ఇది నాకు తెలిసి ఆనపకాయ, గుమ్మడికాయ దేంతోనే చేస్తారు. నాకు ఎగ్జాక్ట్ గా ఐడియా లేదు కానీ మీకు ఎవరికైనా తెలుసుంటే కింద కామెంట్స్ లో చెప్పండి. ఇది సొరకాయతో చేస్తారు అనుకుంటున్నాను. మరి నేను ఒకవేళ తప్పు అయితే దేంతో ప్రిపేర్ చేస్తారో మీరు కింద కామెంట్స్ లో చెప్పండి. లోపల అయితే సూపర్ సాఫ్ట్ గా ఉంటది. పైన వచ్చేసరికి హార్డ్ గా ఉన్నట్టు కనిపిస్తుంది కానీ హార్డ్ గా ఉండదు. ట్రై చేద్దాం. చాలా బాగుంది ఇది. మీకు చూస్తున్నారా ఈ టెక్స్చర్ ఎలా ఉందో? ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో తెలియదు కానీ ఇంకో ఈ టెక్స్చర్ చూడండి ఎలా ఉందో లోపల. అన్ని ఐటమ్స్ కంటే టాప్లోకి వచ్చేసింది. బట్ ఓవర్ స్వీట్గా ఉంటుంది, కొద్దిగా ఎక్కువ షుగరీగా ఉంటుంది. బట్ టేస్ట్ అయితే మీలో ఎంతమందికి ఈ ఆగ్రా తాజ్ పెఠా అనేదో ఉంది ఇష్టమో కింద కామెంట్స్లో చెప్పండి గైస్. మీరు ఎంతమంది తిన్నారో కూడా కింద కామెంట్స్లో చెప్పండి. అది బ్లింకిట్ ఫైండ్స్లోని ఎపిసోడ్ 2. ఇందులో మనం ట్రై చేసిన ఫస్ట్ ఐటమ్ ఏం ట్రై చేసాం, అది బనానా చిప్స్. పర్లేదు, బాగానే ఉంది. ఫ్రై, ఈ ఫైర్ బాల్స్ కూడా టేస్ట్ బాగానే ఉంది, బట్ అంత స్పైసీగా లేదు. థర్డ్ వచ్చేసరికి మనం ఈ బటాటా పూరి అని ట్రై చేసాం, సేవ్ బటాటా పూరి. ఇదైతే చాలా వర్స్ట్గా ఉంది, నాకు అంత నచ్చలేదు. తర్వాత మనం వచ్చేసరికి పానీపూరి ట్రై చేసాం. పానీపూరి అయితే మాత్రం ఒక పొటాటో లేదు కానీ మిగతాదంతా సూపర్, టేస్ట్ అయితే అదిరిపోయింది. అండ్ లాస్ట్ వచ్చేసరికి ఈ ఆగ్రా తాజ్ పేట అని ఉంది కదా, ఇదైతే అన్నిటికంటే హైలైట్గా ఉంది. ఇంకా ఏమేమి ప్రోడక్ట్స్ బ్లింకిట్ నుంచి ఆర్డర్ చేసి ట్రై చేయాలి, లేదా ఆన్లైన్ ప్రోడక్ట్స్ ఏవైతే కొత్తగా ఉన్న ఐటమ్స్ ట్రై చేయాలో మీ సజెషన్స్ కింద కామెంట్స్లో చెప్పండి. నాకు దొరికితే మాత్రం పక్కగా మీరు పెట్టిన కామెంట్స్లో వెతికి అవి తెప్పిస్తాను. దొరకకపోతేనే ఇంకా నేను కొన్ని వేరువేరువి నేను ట్రై చేయలేని ఐటమ్స్ తెప్పిస్తాను. కానీ మ్యాక్సిమం మీరు పెట్టిన కామెంట్స్ చూస్తున్నాను. మీరు పెట్టిన కామెంట్లో ఉన్న ఐటమ్స్ కూడా నేను ఎదుగుతున్నాను. మ్యాక్సిమం అవి కూడా తీసుకొని వచ్చి నెక్స్ట్ పార్ట్ వీడియోస్లోనైతే నేను పోస్ట్ చేస్తాను. అండ్ మీరు ఈ ఐటమ్స్లో ఏమైనా ఐటమ్స్ బ్లింకిట్ నుంచి ఆర్డర్ చేసి ట్రై చేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్స్లో చెప్పండి. ప్రెజెంటింగ్ ఈ వీడియో నేను ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి. మళ్ళీ రేపు మధ్యాహ్నం 2ంటికి ఇంకో బ్లాగ్తో కలుస్తాను. అంటిల్ దెన్ బై అండ్ cheers guys.